పోలీస్ స్టేషన్ మా బాబాయ్ బాబాయ్ ఏమే కాళ్ళు లేకపోయినా నోరుంది కదా అని నా గుట్టు రట్టు చేద్దాం అనుకుంటున్నావా? బాబాయ్ నన్ను సంపద బాబాయ్. నాన్న అని పిలిచినప్పుడే నీ మీద నాకు మమకారం కలగలేదు. ఇప్పుడు బాబాయ్ అని పిలిస్తే నిన్ను వదులుతాననుకుంటున్నావా? ఈ రహస్యం ఎవరికీ చెప్పను. నన్ను సంపద. నీ మాట వింటాను. ఈ ఇంట్లో ఒక పని మనిషిగా పడుంటాను. ఆస్తి నాకు అక్కర్లేదు. బాబాయ్ 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 నన్ను సంపద బాబాయ్. నిన్ను బ్రతకనిస్తే నా చావుకు నేనే ముహూర్తం పెట్టుకున్న వాడిని అవుతాను. అందుకే నువ్వు బ్రతకూడదు. చావు. సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడారు బాబు. ఏవమ్మా, ఒంటిరిగా వెళ్ళొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా. క్రింద నీకేదైనా పని ఉంటే మాతో చెప్పొచ్చుగా, మేం చేస్తాంగా. బాబు, కంగారులో అడగటం మర్చిపోయాను. ఇంతకీ తమరు? ఐఎమ్ రఘు, ఏఎస్పి. అలాగా, నమస్కారం బాబు. ఏమిటిలా దయచేశారు? ఈ పేపర్లో ఉన్న ఫోటో మా అమ్మాయినండి. అదే మా అన్నయ్య గారు అమ్మాయి. ఈ పేపర్ ప్రకటన నేనే ఇచ్చాను. ఐ సీ. మా అమ్మాయిని గురించి మీకేమైనా సమాచారం అందిందా? మీ అమ్మాయిని వెంట పెట్టుకుని వేణు అనే కుర్రాడు వస్తాడు. వచ్చి రాగానే డబ్బిచ్చి పంపించేస్తాను. వద్దు, వాడిని నాకు అప్పగించాలి. అదేమిటి సార్? వాడు నేరస్తుడు. ఇప్పటికింతే చెప్పగలను. ఓ, అలాగే, మీరు చెప్పినట్టే చేస్తాను. వస్తాను. ఏమిటి రఘు, ఏమిటి ఎలా ఉన్నావు? అమ్మా, నాకు వ్యక్తి కనిపించాడు. అప్పటి నుంచి నా మనసులో ఏదో దిగులు. ఆ మనిషిని ఎక్కడో ఎప్పుడో చూశాను. ఎవరు బాబు? అమ్మా, నన్ను తమ్ముడిని హాస్టల్ నుంచి తీసుకొచ్చావే, ఆ రోజేగా మా నాన్న హత్య చేయబడ్డారు. ఆ హత్య చేసిన మనుషులు ఎవరైనా ఎదురు పెడితే నువ్వు గుర్తుపట్టగలవా అమ్మా? లేదు బాబు, నాకేం జ్ఞాపకం లేదు. ఆ రోజు నేను స్పృహ తప్పి పడిపోయాను. అసలేం జరిగిందో నాకేం జ్ఞాపకం లేదు. వీలేదు, ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. ఒప్పుకోవడానికి మనం ఎవరో అండి? అవతల వాళ్ళు ముచ్చటగా శోభాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటాను. ఇదిగో చారి. పిలిచారా? దేవుడయ్యా ప్రధానికి ఎదురు చెప్తావు వినుకున్నాను. చెప్పండి. కసాయి వాడితో కన్న కూతురు కాపురం చేస్తుంటే చూసి నేను భరించలేనయ్యా. అమ్మాయితో నిజం చెప్పేస్తాను. ఆ నిజం కనుక బయటపడిందంటే మీ బతుకు బొగ్గుల కుంపటే. ఏం పర్వాలేదయ్యా, ఆ కుంటిదానికి ఎలాగో నిజం తెలిసిపోయిందిగా. మీ అమ్మాయి నమ్మదుటండి. మెల్లగా అవకాశం చూసి చెప్పండి. ఈ లోపుగా వాడు కాపురం చేస్తున్నాడే. ఆషాఢ మాసం అని చెప్పి ఓ కుంపటం పెట్టేయండి. అబ్బా, ఇంతకాలానికి నీ బుర్రలో బూజుల్లిపోయిందయ్యా. అమ్మా లత. ఏమిటి మావగారు అలా గాడిదలా ఓండ్రు పెట్టినట్టు అరుస్తున్నారు? ఏమీ లేదు అల్లుడు గారు, మన ఆచార్య గారు ఏమంటున్నారు? ఏం లేదండి, ఆషాఢ మాసంలో అల్లుడు అత్తగారింట్లో ఉండకూడదండి. అందుచేత ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళిపోతే నెల రోజులు తిరగగానే మళ్ళీ నేనే మిమ్మల్ని రాజనాంచనాలతో తీసుకొస్తాను. అది అత్తగారు బతికున్న అల్లులకు వర్తిస్తుందండి. నాకు అత్తగారు లేరుగా. నేను శాస్త్రులు గారిని కలుసుకుని అన్ని వివరాలు మాట్లాడాను. ఇదే మాకు దివ్యమైన లగ్నం అన్నారు. ఈ లగ్నంలో అయితే ఏడాది తిరక్క ముందే మీకు పండంటి మనవడు పుడతాడట. ఏ లత? శివ 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 శివ. మీరేం బెంగ పెట్టుకోకండి మామగారు. మా ఆవిడ పుట్టగానే మా అత్తగారు పోయారట. మా ఆవిడ 5 ఏళ్లు ఉన్నప్పుడు మామగారిని ఎవరో హత్య చేశారట. అత్తమామలు లేనప్పుడు భయం దేనికి? ఏ లత? అవునండి.
చూడండి చిన్నమామ గారు, కూతురు అల్లుడు ఇంట్లో కళకళలాడుతూ తిరుగుతుంటే సరదాగా ఉండాలి గాని ఆరిపోయిన కుంపట్ల అలా ఏడు ముఖం పెడతారే. నవ్వండి. ఆ కుంపట్ని కూడా అవ్వమనండి. నువ్వు కూడా నవ్వంట నవ్వోయ్యా బాబు. నన్ను చంపడానికి వచ్చిన మనిషి తెలియక అక్క గదిలోకి వెళ్ళుంటాడా? అమ్మో, ఇంకేమన్నా ఉందా?